దీప్తి 4వ భాగం. 3వ భాగంలో ప్రభావతి అత్తామామలు వచ్చి మనవణ్ణి చూడ్డానికి ప్రభావతిని కొడుకుని మనస్తాపానికి గురి చేసి ఖర్చులు అప్పులు పెంచి వెళ్ళిపోతారు. కథ కొనసాగుతుంది. ఒకరోజు సాయంత్రం అనుకోకుండా వాసు వచ్చాడు. రారా, ఏమిటి ఇన్నాళ్ళకా రావడం అని అడిగాను చిన్నగా నవ్వుతూ. ఏం చేయనక్కయ్యా, ఆఫీస్ పనులు యువతల పనులు క్షణం తీరిక ఉండటం లేదు అంటూ కుర్చీలో కూర్చున్నాడు. మంచినీళ్ళు కావాలా? ఇవ్వు. పాప బాబు లేరా? వస్తున్నా ఉండు అని లోపలికి వెళ్ళి గ్లాసు నిండా చల్లని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాను. పాప బాబు ఇప్పుడే బయటికి వెళ్ళారంటూ నేను ఒక కుర్చీలో కూర్చున్నాను. ఆనాటికి మళ్ళీ ఈనాడు కనిపించావు అన్నాను నవ్వుతూ. నిజమే అక్కయ్య, ఈ మధ్య పని ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు కలెక్ట్ చేసిన డబ్బు పెట్టి చిన్న కోళ్ల ఫారం, ఒక సింగర్ మిషన్ కొని వాళ్ళకిచ్చాం. ఆ మేర కూలీల స్థలంలోనే ప్రస్తుతానికి పెద్ద పాకలాగా వేసి ఆ ఇద్దరు ఆడవాళ్ళని ఆ కుర్రాన్ని అందులో ఉంచాం. వాళ్ళకి మిషన్ కుట్టడం తెలుసును. అందుచేత ఇక పైన వారి జీవితం ఒక దారిలో పడినట్టే. ఇక మా ఆఫీస్లో ప్రొడక్షన్ కొంచెం పెరిగింది, అందుకని పని కూడా ఎక్కువైంది. నిన్న ఇవాళ కాస్త నయం, అందుకే ఇలా వచ్చాను. రేపు నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను. నువ్వు 11 గంటలకి తయారుగా ఉంటే మా ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని వచ్చి నిన్ను తీసుకెళ్తాను. మళ్ళీ నిన్ను మా ఇంట్లో దింపి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి నిన్ను మీ ఇంటికి తీసుకొస్తాను. ఎందుకంత శ్రమ? నువ్వు వచ్చి తీసుకెళ్తే తిరిగి నేను వచ్చేయగలను అన్నాను. సరే అయితే అలాగేలే. వాసు అలా అంటుండగానే పాప బయట నుంచి వచ్చింది. హలో రేణు, కమాన్ కమాన్, బాగున్నావా అంటూ దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకున్నాడు. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఉండగా నేను లేచి కాఫీ పెట్టడానికి వెళ్ళాను. క్రిందటిసారి వచ్చినప్పుడు కూడా ఏం పెట్టలేదు. వాసు తిన్నగా ఆఫీస్ నుంచే వచ్చినట్లున్నాడు. ఆకలి మీద ఉన్నాడేమో అనిపించింది. గబగబా కొంచెం గోధుమ పిండి కలిపి 2 పూరీలు వేద్దామనే ప్రయత్నంలో ఉన్నాను. నిజంగానే అని వాసు అడుగుతున్నాడు పాపని. నిజమే అంటోంది పాప. ఏమిటోలే అనుకున్నాను. ఇంతలో అక్కయ్య అంటూ వాసు లోపలికొచ్చి, బాబు ఈ మధ్య మేడ మీద నుంచి పడిపోయాడా అని అడిగాడు. అదా, అవును వాసు, మా అదృష్టం బాగుండి ఏం కాలేదు అన్నాను నూనెలో వేగుతున్న పూరి తీసి ప్లేట్లో పెడుతూ. ఇంకా చిన్నగా అంటావేమక్కయ్యా, చాలా అదృష్టవంతులే అని సడన్గా గుర్తొచ్చినట్లు. అదేమిటక్కయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు చేస్తున్నట్లు? కొద్దిగా కాఫీ ఇవ్వు చాలు అన్నాడు. అలాగేలే, ఏమున్నాయి గనక ఇదివరకు కూడా ఏం పెట్టలేదు. కాస్త ఈ 4 పూరీలు తినేయి, కాఫీ ఇస్తాను ప్లేట్లో పెట్టి అందించి. పాప, కాస్త మామయ్యకి మంచినీళ్ళు ఇవ్వమ్మా, తర్వాత నువ్వు వెళ్ళి అన్నయ్యని పిలుచుకురా అన్నాను. మొహమాట పడుతూనే తీసుకున్నాడు వాసు. బాబుని తీసుకొని పాప వచ్చింది. తర్వాత కొద్దిసేపటికి శ్రీవారు వచ్చారు. అందరూ తలో 2 పూరీలు తిని కాఫీలు తాగాక శ్రీవారు వెళ్ళిపోయారు. ఓ గంటసేపు కూర్చొని రేపు నేను 11 గంటలకు వస్తానని చెప్పి వాసు వెళ్ళిపోయాడు. నవాబు కాలం నాటి రాతి కట్టడాలు విశాలమైన వీధుల్లో ఆకాశమంత ఎత్తుల్లో తురాయిల్లాంటి శిఖరాలతో ఆనాటి ఐశ్వర్యాన్ని టీవీగా చాటుతున్నాయి. ఏ సౌధంలో ఏ గజ్జల మంజీర ధ్వనులు రవళించాయో, ఏ భవనంలో ఏ శృంగార రసాలు ఒలికాయో, కానీ ఇప్పుడు అవన్నీ లేవు. చరిత్రలో తెరమరుగున పడిపోయాయి. నోరు లేని రాళ్లు మాత్రం మేడల రూపంలో మిగిలున్నాయి. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న సామెతగా అన్నీ రాతి కట్టడాలే. ఎంత ధనం వెచ్చించారో ఆనాటి శ్రమజీవులకి జీవనోపాధి కలిగించిన ఆ మేడలు నవాబు దర్జాలకి విలాసాలకి ఆలవాలమై ఈనాడు విపణి వీధుల్లో వాణిజ్య కేంద్రాలుగా మారాయి. అంత దూరంలో చార్మినార్ శిఖరాలు కనిపిస్తున్నాయి. రోడ్డుకి ఇరువైపులా రాతి మేడల్లో రకరకాల వస్తువులు అమ్ముతున్నారు. వర్తకులు బట్టలు, అద్దాలు, గాజులు, చెప్పులు, ప్లాస్టిక్ సామాన్ దగ్గర నుంచి ముత్యాలు, పగడాలు, వెండి, బంగారాల వరకు అన్నీ అమ్మకానికి ఉన్నాయి. ఓ పక్కకు తిరిగి సందులోకి వెళ్తే కూరల మార్కెట్, మరో పక్క సందు తిరిగి వెళ్తే కాలేజీ. ఇంకా ముందుకెళ్ళి చార్మినార్ని తలెత్తి చూసి తర్వాత తల వంచుకొని కుడి చేతి వైపు సందు తిరిగితే అదే వాసు పనిచేసే ఆఫీసు. ఆ సందులోనే ఉందని చెప్పాడు. ఆ సందులో అటు కాకుండా ఇటు యువతల వైపుగా తీసుకెళ్లాడు. పాము మెలికలా అనేక సందులు తిప్పి ఓ ఇంటి ముందు ఆగింది ఆటో. పాపం, నా కోసం ఆఫీస్ నుంచి మా ఇంటికి ఖైరతాబాద్ వరకు వచ్చి మళ్ళీ ఆటోలో ఈ చార్మినార్ వరకు తీసుకుని వచ్చాడు. మీటర్ ఛార్జీ నేను ఇవ్వబోతే వారించి తనిచ్చేసి, ఇదిగో అక్కయ్య, ఇది మా వీధి సౌభాగ్యం, ఇంకా లోపలికెళ్ళి ఇంటి అందం చూడు పద అంటూ లోపలికి తీసుకెళ్ళాడు. అవి ఇళ్ళు కావు, పక్షుల గూళ్ళు. గొయ్యారాల్లాగా లోపలి వరకు దారి, 5-6 కాపరాలు, ఒక్కో వాటికి ఒక గది, ఒక వరండా, బాత్రూంలు, లాబెటరీలు, గేట్లు అన్నీ కామన్.
ముందుకున్న కాస్త ఖాళీ స్థలంలో ఏవేవో ఎండబెట్టుకున్నారు. అవన్నీ ఒక్కచోటే జట్టుగా ఉన్నా ఒక్కింటివే కాదని తెలుస్తోంది. పెద్ద అల్యూమినియం బేసిన్లో శనగపప్పు, దాని పక్కనే చేటలో బియ్యపు పిండి, ఇంకో పక్క పీట మీద ఊరవేసిన మిరపకాయలు, దాన్ని అంటిపెట్టుకునే న్యూస్ పేపర్ పరిచి దానిమీద మసాలా సరుకులన్నీ కలిసి ఉన్నాయి. ఓ చిన్న పళ్ళెంలో దోస ముక్కల వరుగు, అవతలగా జల్లెట్లో గుడ్డ వేసి పిండి వడియాలు. ఆ స్థలమంతా కలిపి 3 మీటర్ల వెడల్పుతో 4 మీటర్ల పొడవు ఉంది. అందులో ఎండపడే భాగం 2 మీటర్లు ఇంటూ 2.5 మీటర్ల భాగం. ఎండపడుతున్న ఆ కాస్త భాగంలోనే అందరి అవసరాలు తీరాలి. ఇళ్ళనే కాదు, ఎండ, గాలి, నీరు, భూమి, ఆకాశం అన్నీ అందరూ సమంగా వాడుకుంటున్నట్టుంది. ఎందుకంటే ఆ ఇళ్లల్లోకి వెలుగు, గాలి బాగా రావు. ఖాళీ స్థలం ఎక్కువ లేదు, నీళ్ల వసతి తక్కువ. క్రింద ఉన్న స్థలాన్ని బట్టి పైన ఆకాశం కనిపించే అవకాశం కొద్దిపాటిదే. అయినా ఆ ఇంట్లో అద్దెకుండే వాళ్ళంతా అన్నీ సమంగా పంచుకుంటూ సరిపెట్టుకుంటూ బ్రతుకుతూనే ఉంటారు. ఈ జీవితం చాలా చిన్నది. ప్రతిదానికి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే సమయం చాలదు అన్న శ్రీవారి మాటలు గుర్తుకొచ్చాయి. ఆ సత్యం వీళ్ళంతా బాగా జీర్ణించుకున్నారులా ఉంది. అందుకే ఎన్ని సమస్యలున్నా, ఎంత ఇబ్బందులున్నా, ప్రవాహంలో కొట్టుకుపోతున్నా చెత్తా చెదారంలాగా కాలంతో పరుగులెత్తుతూ ఉన్నంతలో ఒకళ్ళకొకళ్ళకి సహాయం చేసుకుంటూ బ్రతికేస్తున్నారు. ఆటో దిగి లోపలికి రాగానే నా బుర్రలో కదిలిన భావాలు ఇవి. ఉండక్కయ్యా, ఆ చేట పక్కకు జరుపుతానంటూ చేటని కాస్త ముందుకు జరిపి తమ వాటా ముందు నిలబెట్టాడు వాసు. పక్క వాటాలో ఉన్న చిన్న సాబిట్లో 4 ఆడవాళ్లు అప్పడాలు ఒత్తుతున్నారు. ఆ పని ఆపి నన్ను ఒక క్షణం పరికించి చూశారు. నేను చెప్పిన ప్రభావతి అక్కయ్య ఈవిడే అని వాళ్ళకి నన్ను పరిచయం చేసి, అమ్మా అక్కయ్య వచ్చింది అన్నాడు. నేను లోపలికి అడుగు వేశాను. గదిలో నుంచి వాసు అమ్మగారు బయటికొచ్చారు. బాగున్నావా అమ్మా, రా, ఎన్నాళ్లకు చూశాను అంటూ ఆవిడ నా చేయి పట్టుకుని దగ్గరకు తీసుకుంది. అదే ఆప్యాయత, అదే అమాయకత్వం, అదే రూపు, అదే చిరునవ్వు. కూర్చోమ్మా అని చాప వేశారు. ఇద్దరం కూర్చున్నాం. ఇక నేను వెళ్తానమ్మా. అక్కయ్య, నువ్వు నేనొచ్చే వరకు ఉండరాదు? వద్దులే వాసు, నేను వెళ్ళగలను. నువ్వు మళ్ళీ ఆఫీస్ నుంచి రానక్కర్లేదు, వెళ్ళు అని వాసుని పంపించేశాను. మంచినీళ్ళు కావాలమ్మా? అక్కర్లేదు పిన్నిగారు, మీరు కులాసాగా ఉంటున్నారా? అదే కులాసా. ఇంకా నాకు కులాసాలు విలాసాలు ఏమిటి, అన్నీ పోయాయి. ఆవిడ విరక్తిగా నవ్వింది. అలా అనుకోకండి, వాసు నాకంతా చెప్పాడు. ఏవో వస్తూ ఉంటాయి ఒడిదుడుకులు, అన్ని రోజులు ఒకేలా ఉంటాయా? ఏ పరిస్థితికి తగినట్టు ఆ పనులు అలా చేసుకుపోవడమే. అయినా బాబాయ్ గారు తొందరపడతారని నేనెప్పుడూ అనుకోలేదు. ఏ చెడ్డ గడియో వారిని కళ్ళు గంపలు కప్పి లాక్కెళ్ళింది. పోనీలేండి, వాసు లాంటి యోగ్యుడైన కొడుకు మీకున్నాడు. సంధ్య కూడా ఉద్యోగం చేస్తోంది. చిన్నవాళ్లైనా ప్రయోజకులయ్యారు అన్నాను. అంతకన్నా ఎలా ఓదార్చగలను? నిజమే, కానీ వాళ్ళు ఈ వయసులో చేయవలసిన పనులేనా అమ్మా? వాళ్ళ ఈడు వాళ్ళంతా చదువుకుంటున్నారు. వాళ్ళ నాన్నగారే సవ్యంగా ఉంటే వీళ్ళు హాయిగా ఉండేవారు. నేను దుక్కలా ఇంట్లో కూర్చుంటే వాళ్ళు రోజల్లా కష్టపడి సంపాదించుకొస్తారు. ఎంత బాధగా ఉందో. ఆ తల్లి మనసు గిలగిలలాడుతోంది. మీరు దుక్కలా ఉన్నారా పిన్నిగారు? నవ్వాను. సన్నగా పాలిపోయినట్టు తెల్లగా పొడుగ్గా ఉంటారావిడ. పెద్ద తలకట్టు, తలకన్నా ముడి పెద్దగా ఉంటుంది. ఎరుపు నలుపు కాని కుంకుమ బొట్టు పెద్దగా పెట్టుకుని దాని కింద మరో చిన్న చుక్క పెట్టుకునే ఉండేవారావిడ. ఇప్పుడు ఆ చుక్క లేదు, కానీ పెద్ద బొట్టు పెట్టుకున్నారు. పాపిట్లో అటు ఇటు జుట్టు పండిపోయింది. ఎడంవైపు గడ్డం పక్కన చిన్న గుంట పడుతోంది ఆవిడ నవ్వినప్పుడు. గట్టిగా గాలి వీస్తే పడిపోయేలా ఉండి చకచకా పనులు చేసుకుంటూ ఊళ్ళో ఎక్కడ ఏ సందడి జరిగినా పరిగెత్తినట్టు వెళ్ళేవారావిడ. ఆవిడ దుక్కలా ఉందంటే ఎలా? నేను అడిగిన ప్రశ్నకి ఆవిడ కూడా నవ్వేసి, అది కాదమ్మా, పిల్లలు అప్పుడే కష్టపడవలసి వచ్చింది కదా అని నా బాధ అన్నారు. పిన్నిగారు, కాలేజీ చదువులు, డిగ్రీలు సంపాదించిన వాళ్ళంతా ఉద్యోగాలు సంపాదిస్తున్నారనుకుంటున్నారా? ఎంతమంది నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారో మీకు తెలియదు. చదివిన చదువుకి సార్థకత లేక ఊరికే కూర్చోలేక నానా అగచాట్లు పడుతున్నారు. 7వ క్లాసు చదివి మానేస్తేనేం, వాసు తెలివైన పనిచేస్తున్నాడు. కావాలంటే ఇప్పుడు చదువుకోవచ్చును ప్రైవేటుగా. ఎలా చదువుతాడమ్మా? రాత్రి కూడా డ్యూటీకి వెళ్తాడు కదా? ఆశ్చర్యంగా చూశాను. అవునమ్మా, పగలు సంపాదించిందంతా మా కోసం, రాత్రి సంపాదనంతా సంధ్య పెళ్లి కోసం, ముందు ముందు తన కోసం. రాత్రిపూట ఎక్కడ పనిచేస్తాడు? అదేదో కంపెనీయో ఫ్యాక్టరీయోనమ్మా. కొత్త బట్టలన్నీ ఒకే పెద్ద ఏకండి తాన్లుగా వస్తాయట. అవన్నీ విడివిడిగా కత్తిరించి పెట్టాలట. ఎంతిస్తారో ఏమిటో నాకు చెప్పరు.
ఇప్పుడు మెట్రిక్ పరీక్షకి కూర్చుంటాను అంటున్నాడు. ఎందుకంటే వాడికి టైప్ కొట్టడం బాగా వచ్చును. కొత్తగూడెంలో ఉండగానే నేర్చుకున్నాడు. ఇప్పుడు వాడు మెట్రిక్ పాస్ అయితే టైపు పరీక్షలకి వెళ్ళొచ్చును. అవును పిన్నిగారు, ఆ పని మంచిదే. ఎలాగైనా వాసు బుద్ధిమంతుడు. ఎంతో శ్రమ పడుతూ ఆ మధ్య వాళ్ళెవరికో జీవనోపాధి కోసం మరే పాపం మా పక్క వీధిలో ఉంటారట. ప్రారబ్ధం, ఒక్క రాత్రిలో అందరూ పోయారు పాపం. ఆ 7 ఏళ్ల వెధవ తల్లిదండ్రుల కోసం బెంగ పెట్టుకుని అన్నం తినడం కూడా మానేశాడట. తర్వాత ఆడవాళ్ళిద్దరూ వాడిని ఓదార్చి దగ్గరికి తీసుకున్నారట. వాడికి తల్లి లేదు. ఆ ఆడ మనుషుల్లో ఒక ఆవిడికి కొడుకు పోయాడట. అందుకని ఆ కొడుక్కి ఈ తల్లికి కలిపాడు ఆ భగవంతుడు. వాళ్లకు మళ్ళీ బ్రతుకుని ప్రసాదించారమ్మా. మా వాసు ఆఫీస్లో కుర్రాళ్ళంతా రాత్రి పగలు తెగ తిరిగి ఎలాగైనా సాధించారు. ఏదో మానవ జన్మ ఎత్తాక ఓ పురుషార్థమైన పని చేస్తే చాలు. అందరూ అలాగనుకుంటారా పిన్నిగారు? ఆ సమయానికి అందరూ తలో రూపాయో రెండో పారేసి ఇంకేం చేయగలం, చేసుకున్న కర్మ అనుభవించాల్సిందే అని తప్పుకుపోతారు. నిజమేనమ్మా, కానీ వేదాంతం చెబితే వినటానికే బాగుంటుంది. అనుభవంలోకి వస్తే విసుగేస్తుంది. అందుకే అందరూ సన్యాసులు కాలేరు. మాట వరుసకి నా సంగతే చూడు. మీ బాబాయ్ గారు ఇల్లు వదిలి వెళ్ళిపోతే అందరూ తలో రకంగా ఓదార్చారు. ఏనాడు చేసుకున్న పాపము అన్నారు, చేతులారా చేసుకున్నదే అని అన్నారు. అదేమిటి? అదో కథలేమ్మా. అన్నీ అన్నాక ఎక్కడి వాళ్ళక్కడికి తప్పుకున్నారు. ఆ అన్న మాటలన్నిట్లో నన్నింకా దైవధ్యానం చేసుకుంటూ గడపమన్న సలహా ఉంది. నిజమే, భగవత్ సేవలో కాలం గడపడం కంటే మరొక అవసరం లేదు, ఆనందం లేదు. కానీ అదే సాధ్యమైతే మనుష్యులంతా ఎప్పుడో ముక్తి పొందేసి సృష్టి లేకుండా చేసేద్దురు. మరి అలా జరుగుతోందా? ఈ జిహ్వం చావనంత వరకు మనసు చావదు. మనసు ఉన్నంత వరకు మనిషి మనిషిలాగే ఉండిపోతాడు, కానీ దేవుడు కాలేడు. దేవుడే మనిషి పుట్టినా మామూలుగా మనిషికుండే స్థితులన్నీ అనుభవించాల్సిందే. మనిషిగా పుట్టాక మరీ మంచివాడైతే దేవుడు లాంటివాడు అంటారు, కానీ దేవుడే అనరు. ఎందుకంటే ఆ తనువు ఉన్నంత వరకే తిండి, నిద్ర, బట్ట, కోరికలు, ఈ కనీస అవసరాలు తప్పవు కదా. అవన్నీ అనుభవిస్తున్నప్పుడు మనిషి అనే అనాలి. అసలు మనకున్న బాధ్యతల్ని విస్మరించి భగవద్ధ్యానంలో కూర్చుంటే భగవంతుడు కూడా మెచ్చడమ్మా. వాసు, సంధ్య ఏమవుతారు? తండ్రి ఎటు పట్టించుకోలేదు. తల్లిని కూడా వాళ్ళ ఆలనా పాలన చూడకపోతే ఎందుకు కనాలి? అంతేకాదు, మీ బాబాయ్ వెళ్ళిపోయే నాటికి నాకు పెద్ద వయసు అయిపోయి లేను కదా. నాకన్నా పెద్దవారై ఉండి ఈయన బుద్ధి ఏమిటి? మరొక ఆడదాన్ని కోరుతారా? నేను మాత్రం ముక్కు మూసుకొని జపం చేసుకోవాలా? అది అంత సాధ్యమా? అమ్మా ప్రభావతి, నేనింత సూటిగా చెప్తున్నానని నవ్వుకోకు గాని, అతిగా ప్రేమించిన భర్త మరొక ఆడదాని సొత్తైతే భరించడం కష్టం. అయినా భరించాను. నాలో ఉన్న సరదాలు, కోరికలు బలవంతంగా చంపుకున్నాను. కానీ బాధ్యతని విస్మరించలేకపోతున్నాను. అందుకని వేదాంతం వినడానికి బాగుంటుంది, ఆచరణలో మాత్రం సాధ్యం కాదు. అందుకే మన వాళ్ళంతా పురాణాలు, భజనలు, గీతా పారాయణలు జన్మంతా వింటూనే ఉంటారు, కానీ ఇల్లు మాత్రం వదలరు. సంసార తాపత్రయాలు మాత్రం వదులుకోలేరు. ఆవిడ చెప్పేదంతా పరమసత్యం. నిజమే పిన్నిగారు, మీరు పైకి చెప్పే విషయాలు అందరూ లోపలనుకుని పైకి మాత్రం సంసారం సాగరం అంటూ విన్న పాటలన్నీ వల్లెవేస్తారు తప్ప సంసారం వదులుకోరు. మరి 10 మంది మంచి చూడలేరు. మొన్న ఈ మధ్య మా అత్తగారు వాళ్ళు వచ్చారులేండి. ఆవిడ చెయ్యని నోము, వ్రతం, పూజలు లేవు. నోము పేరు మీద ఎంత ఖర్చైనా తప్ప ఓ బీదవాడికి ఓ పూట కడుపు నిండా భోజనం పెట్టరు. వాడు పెట్టి పుట్టలేదు, వాడి కర్మ, మనమేం చేస్తాం అంటారు. మళ్ళీ పురాణ గ్రంథాలన్నీ చదువుతారు. ఎందుకు? మీరన్నట్టు ఆచరణలో మాత్రం పెట్టలేరు. చూడమ్మా ప్రభావతి, అసలు పూజలు వ్రతాల్లో ఏమీ లేదమ్మా. సాటి మనిషిని తనలాంటి వాడే అనుకొని ప్రేమించగలిగితే చాలు. ఆ శక్తిని, మంచితనాన్ని తనకివ్వమని భగవంతుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఉండాలి. వ్రతాలు, నోములు చేసి వీళ్ళు కోరేదేమిటి? నాకు ఆయురారోగ్యాలు ప్రసాదించు, సకల ఐశ్వర్యాన్ని ప్రసాదించు అంటారు. కానీ అందరిలో నిన్ను చూడగలిగి సర్వభూతదయ కలిగే స్థితి నాకు ప్రసాదించు. మనిషై పుట్టాను గనక మానవత్వాన్ని మర్చిపోనీయకుండా అనుగ్రహించు అని కోరుకుంటే వేరే ముక్తి లేదు. నాకు తెలిసిన పరిధిలో నేను చెప్తున్నాననుకో. మీరైతే చదువుకున్న వాళ్ళు గనక ఇంకా బాగా మంచి భాషలో చెప్తారేమో అన్నారు నవ్వుతూ. అదేం లేదు పిన్నిగారు, భావానికి భాష అక్కర్లేదు. మీరు చెప్పేది చక్కగా అర్థమైంది. అందుకోసం కాదమ్మా. వాసు అదేదో ఇంగ్లీష్లో పేర్లు చెప్పి అభ్యుదయాలు, ఆదర్శాలు, చరిత్ర పుటలు, ప్రగతి పదం అంటూ తెగ చెప్తాడు. ఆ విధంగా చెప్పడం నాకు రాదు.
నవ్వాను ఆవిడ అమాయకత్వానికి. అక్షరాల అందం కోసం ఉపయోగించే పదాలు తప్ప మీరు చెప్పే పదాల్లో అర్థానికి వాటికి భేదం లేదు పిన్నిగారు అన్నాను. అంతేలే అని ఆవిడ కూడా నవ్వారు. అమ్మ ప్రభావతి, కొత్తగూడెంలో ఉండగా ఎంత ఉత్సాహంగా చలాకీగా ఉండేదాన్నో. అవన్నీ మీ బాబాయ్ గారు నన్ను వదిలేయగానే అవి వదిలేశాయి. పొరపాటున ఎక్కడికైనా వెళ్తే ఆవిడని మొగుడు వదిలేశాడని, ఏ బాధ లేదని, కావాలనే చేసుకుందని రకరకాలుగా గుసగుసలుగా చెప్పుకునేవారు. అవన్నీ వినలేక ఇంకా బయటికి వెళ్ళడమే మానుకున్నాను. బంధువులందరూ అటు ఇటు కానట్టు మాట్లాడారు. వీటన్నింటికీ తోడు డబ్బు ఇబ్బందులు. ఎలా రోజులు గడిపానో ఆ భగవంతుడికే తెలియాలి. వాసు అంత చిన్న వయసులోనే నాకు ధైర్యం చెప్పి మాకు బాగా తెలిసిన ఒక ఆయనతో కలిసి ఎన్నో చోట్లకు తిరిగాక ఇక్కడ ఈ కంపెనీలో నాకు ఊపిరి హాయిగా తీసుకున్నట్లయింది. వీళ్ళకి మేడలు మిద్దెలు లేవు. మాలాగే అందరివి ఇబ్బందులున్న సంసారాలే. అయితేనేం ఒకళ్ళకొకళ్ళం సహాయం చేసుకుని అరమరికలు లేకుండా ఉంటాం. అక్కడ చూసావా, ఆ ఎండబెట్టినవన్నీ అందరి వాళ్ళవీను. బాగులు చేసుకోవాలనుకున్నా, విసురుకోవాలనుకున్నా, దంచుకోవాలన్నా ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. అదిగో ఆ మూల వాటాలో మా ఇంటి వాళ్ళుంటారు. వాళ్ళ కోడలు చిన్నప్పుడు కొన్నాళ్ళు డ్యాన్స్ నేర్చుకుందట. ఆ అనుభవంతో మా సంధ్యకు నేర్పుతూ ఉంటుంది. ఆ రోజు ప్రోగ్రాంలో సంధ్య ఆ డ్యాన్సే చేసిందట. అవును, చాలా బాగా చేసింది. అదే చెప్పింది. ప్రభావతి అక్కయ్య మెచ్చుకుంది తెలుసా అని. వీళ్ళు కూడా కొందరు వెళ్ళారు. మీరెందుకు రాలేదు అని అడిగాను. ఏమిటోనమ్మా, నాకిప్పుడు ఎక్కడికి రావాలని లేదు అన్నారావిడ సన్నని నిట్టూర్పులో చిన్నగా నవ్వేస్తూ. అలా అనుకోకండి పిన్నిగారు, మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారు. వాసు సంధ్య ఎంతో ఉత్సాహంగా సంఘసేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు వాళ్ళని ప్రోత్సహించి ఇంకా బాగా చేసేలా వస్తూ ఉండాలి. కానీ ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నా లోపల మీ గురించి చింతిస్తూనే ఉంటారు. ఇదివరకల్లా అన్ని చోట్లకి సరదాగా వెళ్ళి ఇప్పుడు స్వయంగా మీ పిల్లలు చేస్తున్న కార్యక్రమాలకి మానేస్తారా? తల్లిగా మీరు ఇంట్లో వండి పెట్టడమే కాదు, బయటి విషయాల్లో కూడా తగినంత ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఎదురుగా కూర్చున్న ప్రేక్షకులందరిలో మా అమ్మ కూడా ఉంది అన్న తలంపు వాళ్ళకెంత ధైర్యాన్ని ఇస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మిగతా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి తమ తల్లి రాకపోతే వాళ్ళకెంత చిన్నబోతుందో మనసు ఆలోచించండి. ఇక మీదట తప్పకుండా వెళ్తూ ఉండండి పిన్నిగారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళైనప్పుడు మీరింకా ఒంటరితనాన్ని కోరుకోకూడదు. నిజానికి మీరు చేసిన తప్పేమిటి అంటూ ఆవిడకి ఎంతో నచ్చజెప్పాను. సరేలేమ్మా, చూస్తాలే అనిపించాను. కూర్చోమ్మా, ఇప్పుడే వస్తాను అని ఆవిడ లేవబోతుంటే, వద్దు పిన్నిగారు, మీరిప్పుడేం చేయకండి, కాసేపు కబుర్లు చెప్పుకుందాం, కూర్చోండి అన్నాను చెయ్యి పట్టుకుని. అలాగేలేమ్మా, పోనీ నువ్వు లోపలికే రా, అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ 2 ఇడ్లీలు తిందుగానిరా. నిన్న పిండి రుబ్బి ఉంచాను. సాయంత్రం పిల్లలు వచ్చేసరికి రోజు ఏదైనా టిఫిన్ చేస్తుంటాలే, రా లోపలికి వెళ్దాం అంటూ నా చెయ్యి మళ్ళీ ఆవిడ పట్టుకుని లేవమన్నారు. లోపలి గదిలోకి వెళ్ళాను. ఓ పీట వేసి కూర్చోబెట్టి స్టవ్ దగ్గర ఆవిడ కూర్చున్నారు. పిన్నిగారు, ఇందాక అన్నారే బాబాయ్ గారి విషయంలో స్వయంగా చేసుకున్నదే అని, అసలేమిటి అని అడిగాను. దీర్ఘంగా నిట్టూర్చి అంతా చెప్పారు. అదమ్మా, ఇప్పుడేమనుకుని ఏం లాభం అన్నారు. పుణ్యానికి పోతే పాపం ఎదురైందన్నమాట అన్నాను. ఆ తర్వాత టిఫిన్ కాఫీ ముగించి ఇంకొస్తాను పిన్నిగారు, మళ్ళీ పిల్లలు వచ్చే వేళవుతోంది. ఎప్పుడైనా వాసుని తీసుకుని మీరు రండి అని లేచాను. ఆవిడ నన్ను వాళ్ళ పక్క వాళ్ళందరికీ చూపించి నా గురించి చెప్పి రోడ్డు మీద వరకు వచ్చి సాగనంపారు. ఆటో ఎక్కాను. గత వైభవానికి చిహ్నాలుగా మిగిలిన రాతి గోపురాల్ని వెనక్కి తోసుకుంటూ ముందుకు కదిలింది ఆటో. వేసవి సెలవులిచ్చారు. పిల్లలిద్దరూ పరీక్షలు పాసై పై క్లాస్లోకి వెళ్ళారు. ఇంట్లో స్వీట్లు, వాళ్ళకిష్టమైన ప్రోగ్రాంలు వేసుకొని కులాసా చూపిస్తున్నారు శ్రీవారు. వారు కూడా ఇక ట్యూషన్లకి, ట్యూటోరియల్ కాలేజీకి వెళ్ళక్కర్లేదు. ఆఫీస్కి వెళ్ళొస్తే చాలు. అమ్మమ్మ గారింటికి వెళ్దాం, ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాం కానీ వెళ్ళనే లేదు. సెలవులు ఇచ్చారు గనక వెళ్దామమ్మా అంది పాప. నాన్న, నాగార్జున సాగర్ తీసుకువెళ్తాను, పరీక్షలు అయిపోయాక అన్నావు కదా, మరి తీసుకెళ్ళవా అంటూ కొత్త ప్రపోజల్ లేవదీశాడు బాబు. అది తరువాత, ముందు అమ్మమ్మ గారింటికి వెళ్దాం అంది పాప. ఏం కాదు, నాగార్జున సాగర్కే వెళ్ళాలి అని బాబన్నాడు. వెధవ, నాగార్జున సాగర్కి ఏం వద్దు, దిక్కుమాలిన ఖమ్మం వద్దు. నీదే దిక్కుమాలిన నాగార్జున సాగర్, నీది కాదా వెధవ ఖమ్మం మెట్టు. చాలండి, నోరు మూసుకోండిక. ఆ నాగార్జున సాగర్, ఆ ఖమ్మం మెట్లు మీవేం కావు, వెధవ్వి, దిక్కుమాలినవి కావు.
ప్రతిదానికి వాదనలు దెబ్బలాటలు. పెద్దవాళ్ళవుతూ ఉంటే బుద్ధి పెరగాలి కానీ ఇలా దిగజారుతోందేం? అసలు ఎక్కడికి వద్దు, నోరు మూసుకుని ఇంట్లో కూర్చోండి అని 4 కేకలు వేశాను. వాళ్ళిద్దరూ మూతులు ముడుచుకుని బయటికి వెళ్ళిపోయారు. ఏమిటోయ్ బొత్తిగా అలా కసురుతావు, వాళ్ళు చూడు ఎలా చిన్నబుచ్చుకున్నారో మెల్లగా అన్నాడు శ్రీవారు. లేకపోతే ఏమిటండి, మరీ అల్లరి ఎక్కువైపోతోంది. ప్రభా, పిల్లలు అల్లరి చేయకపోతే ఎలాగోయ్? వాళ్ళ యుద్ధాలు, వినోదాలు, విరోధాలు, సందులు అన్నీ ఉంటేనే ఇంటికి అందం. అంతేకాదు ఈ భార్య అప్పుడప్పుడు అలిగి ఎడముఖం పెట్టడం, మళ్ళీ పట్టలేని ప్రేమని ఒలకబోయడం, ఇవన్నీ లేకపోతే బొత్తిగా సంసారం బోర్ కొట్టేస్తుంది. మరొక్క సంగతి, ఇంకో మగపిల్లాడుంటే బాబుకి చక్కగా తోడుండి డిష్యుమ్ డిష్యుమ్ అంటూ కుర్చీలు టేబుళ్ళు ఎక్కి విరగొడుతుంటే ఎంత బాగుండేదో. అసలు నేనెప్పుడూ ఏ వస్తువు రిపేర్కి తీసుకెళ్ళని గుర్తే లేదు. పిల్లల్ని చాలా కండిషన్లో ఉంచుతున్నావు, మరీ అంత బుద్ధిమంతుల్ని చెయ్యకు ప్రభా. అలాగా? అయ్యో, ఇంకో మగపిల్లాడేనా? మరొక ఆడపిల్ల కూడా ఉంటే పాపతో కలిసి డ్యాన్స్కి మద్దెలు కొట్టేది. అప్పుడు బిందెలు పళ్ళాలు కూడా మాట్లేయించుకుంటుంటే ఎంత సొంపుగా ఉండేదో. నిజమే సుమా. ఏది, నువ్వు నాకంతటి అదృష్టాన్ని కలగనిస్తావా? మొదట్లో 4-5 సంవత్సరాలు ఉయ్యాలల దాకా రానియకుండానే ఉసూరుమన్నావు. మనిద్దరమే పసిపాపల్లా సరిపెట్టుకున్నాం. తర్వాత బాబు పుట్టాడు అనుకుంటే మళ్ళీ 5 ఏళ్ల దాకా పాప పుట్టనే లేదు. ఇక తర్వాత పుల్ స్టాపే కదా. ఏం చెయ్యను? సొగసులు సొంపులు నాకు దక్కకుండానే చేసేస్తున్నావు. చిలిపితనం చిందులేసింది. ఏమిటి, ఏమైంది ఇవాళ మీకి? చురగ్గా చూశాను. జోరు ఎక్కువైంది. నవ్వారు. బాగుంది వరస. పిల్లల్ని అనుకోనక్కర్లేదు, మీరు అలాగే ఉన్నారు తప్ప. ఇన్నాళ్లకి నాకు కాస్త కులాసా చిక్కింది. కులాసాగా ఉన్నాను. మా కొలీగ్స్ అయితేనా చచ్చేట్టు శ్రమ పడుతూనే కావలసినంత ఖుషీ చేసుకుంటారు. ఎప్పుడూ దేనికోసం క్యాజువల్ లీవ్లు పెడుతూనే ఉంటారు. మొన్నొకాయన లీవ్ పెట్టాడు. ఎందుకో తెలుసా? ఆయన భార్య మహిళా మండలి సెక్రటరీల ఎక్స్కర్షన్ ప్రోగ్రాంలో ఉందట. ఈవిడ ఇంటి పనులు చూడడం కోసం ఆయన సెలవు పెట్టుకున్నాడు. మరొక ఆయన వారం సెలవు పెట్టాడు. ఎందుకండి అంటే వాళ్ళ ఆవిడ మరొక కొత్త నవల మొదలెట్టిందట. అది పూర్తి చేసి పంపేదాకా ఇంటి పనులేమీ చూడదట. పోనీ నేను కూడా ఒకరోజు సెలవు పెట్టి మా శ్రీమతి ప్రత్యేకత చెప్పుకుందామనుకుంటే, నువ్వేమిటి, నువ్వు ఏదీ చెయ్యవు. కనీసం ఏ మీటింగుకో వెళ్ళాలి, సెలవు పెట్టి మీరింట్లో కూర్చోండి అని కూడా అనవు. ఏం చెయ్యను? బొత్తిగా నిష్ప్రయోజకురాలివి. పైగా పిల్లల అల్లరి, భర్త ప్రేమ వల్లరిని కూడా భరించలేకపోతున్నావు. ఏం మనిషివో. ప్రతి చిన్న విషయానికి తెగ ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటావు. తర్జన భర్జనలు చేసుకుంటూ నీరసపడిపోతావు. కనీసం ఇక మీదట నిన్ను ఓదారుస్తూ ధైర్యం చెప్పడానికైనా సెలవు పెట్టుకోవాల్సిందే. మొత్తానికి సెలవు కావాలంటారు. దానికోసం వంకలెందుకు? ఒంట్లో బాగోలేదని చెప్పి హాయిగా రెస్ట్ తీసుకోరాదు? ఏమిటి ప్రభా, అంతా నాసిరకం సలహా చెప్తావు? వాళ్ళంతా గొప్ప కారణాలు చెప్తుంటే నన్ను చెవటలా చెప్పమంటావా? అవన్నీ గొప్పవా కావా? వాళ్ళంతా తెగ మురిసిపోతూ ఉన్నారు కూడా. ఆశ్చర్యంగా చూశారు. జోకుగా మాట్లాడేటప్పుడు కూడా సీరియస్ని మెయింటైన్ చేయడంలో ఆయన చాలా నేర్పరి. పోతే పోనీయండి, నిజంగా మంచి పనులు గొప్ప పనులు చేయాలనుకుంటే మీరు సెలవులేం పెట్టనక్కర్లేదు. కానీ మీ ఎరికలో ఎక్కడైనా ఒక బీద పిల్లాడో ఉంటే చూడండి. మన ఇంట్లో ఇంత తిండి గుడ్డ ఇచ్చి చదివిద్దాం. వీలుంటే ఎప్పుడైనా వాసు వాళ్ళు నడుపుతున్న సంస్థకి ఏదైనా సహాయం అందిస్తూ ఉండొచ్చును. అంతకన్నా మనం గొప్ప పనులేం చేయలేం. అందుబాటులో ఉన్నది చేయగలిగితే చాలు అన్నాను. ప్రభా, నిజంగానే అంటున్నావా? ఆశ్చర్య ఆనందాలు కలిసిపోయాయి. మీలా జోక్ చేయడం లేదు. అయితే నిజంగా నిజమేనే ప్రభా. నేను ఎన్నాళ్ళ నుంచో మనసులో అనుకుంటున్న మాట నువ్వు ఇవాళ పైకంటున్నావు. నేను అంటే నువ్వేమంటావో అని ఆగాను. నిజంగా ప్రభా, మనిద్దరి ఉద్దేశాలు ఒకేలా ఉన్నప్పుడు తప్పకుండా ఆ పని చేద్దాం. మనం ముందుకు రావాలే కానీ ఎంతమంది పేద పిల్లలు చదువుకోలేక అవస్థలు పడుతున్నారో. అనాథ శరణాలయాలు మనం నడపలేం కానీ ఒక్క అనాథ బాలుడికి కడుపు నిండా భోజనం పెట్టి చదువుకునే అవకాశం కల్పిస్తే చాలు తృప్తిగా అన్నారు. నాకప్పుడే ఓ బీద కుర్రాడు మా ఇంట్లో భోజనం చేస్తున్నట్లు, స్కూల్కి వెళ్తున్నట్టు వింత అనుభూతి కలిగింది. మా ఊహల్లో మేముండగా అవతల గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి తగ్గుస్వరంలో. పిల్లలు ఏదో అంటున్నారు. ఇదిగో పాప అండ్ బాబు, మీరు కోరిన కోరికలు తీరబోతున్నాయి కనుక ఇంకా గప్చిప్గా కూర్చోండి. ముందు మీ ఇద్దరిని నాగార్జున సాగర్ తీసుకెళ్ళి వచ్చాక అమ్మమ్మ గారు ఊరికి పంపిస్తాను అన్నారు గట్టిగా. అంతే, వాళ్ళిద్దరూ గబగబా వచ్చారు మా దగ్గరికి. పాప వెంటనే భలే భలే అంటూ చప్పట్లు కొట్టింది. బాబు మాత్రం కాస్త నిదానంగా నిజంగానా నాన్న అని అడిగాడు. పచ్చి నిజం అన్నాక సంతోషంగా బయటికి వెళ్ళిపోయాడు.
ఫ్రెండ్స్కు చెప్పుకునేందుకు కాబోలు. ఎండాకాలపు సాయంత్రం కరిగి చీకట్లు పరుచుకుంటున్న వేళ వీధి గదిలో కూర్చున్నాను. వచ్చి రాని గాలి చల్లచల్లగా తగిలిపోతోంది. మధ్య గదిలో రేడియోలో నుంచి మరువరాని మేధావులు శీర్షిక క్రింద ఎవరిని గురించో చెప్తున్నారు. నా దృష్టికి ఎదురింటి మేడ కేంద్రంగా ఉంది. ఆ ఇల్లు ఎప్పుడూ హుషారుగానే ఉంటుంది. ఇప్పుడు మరీ ఉంది. ఇంటి నిండా ట్యూబ్లైట్ల కాంతి పరుచుకుంది. హాల్ అంతా తివాచీలు కుర్చీలు నిండిపోయాయి. ఇంటి ముందు రకరకాల గులాబీలు కుండీల్లో నవ్వుతూ ఉంటే కాస్త బాగా ఎత్తుగా పెరిగిన మొక్కలన్నీ రంగురంగుల బల్బులతో కళకళలాడుతున్నాయి. నేల మీదున్న పచ్చగడ్డిపైన సాయంత్రమే చల్లిన నీళ్లు లైట్ల వెలుగు పడి రంగురంగుల పూసల్లా నవరత్నాలు చల్లినట్లు మిలమిలా మెరుస్తున్నాయి. ఆ ఇంటి యజమాని చేసిన వ్యాపారం కోడ్ భాషలో తెలియజేస్తున్నాయి. ఆ వ్యాపారం రాళ్ల వ్యాపారం. ఆ రాళ్ళు మామూలు నల్లరాళ్ళు కాదు, బంగారంతో కలిసి నాజుగ్గా మెరుస్తూ ఒంటి మీద నాట్యమాడే నవరత్నాలు. ఒకప్పుడు రాళ్ల వ్యాపారం చేసి డబ్బు బాగా సంపాదించి ఆ పైన అది మానేసి ఇక్కడ ఇల్లు కట్టుకొని ప్రస్తుతం రాళ్లే వ్యాపారంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అందుకే అతని ఇల్లంతా రాళ్లతోనే కట్టించుకున్నాడు. నల్లరాళ్ళు తెల్లరాళ్ళు కలిపి తాపడం చేశారు. ఇంటా బయట అన్ని విధాల అన్ని రకాల రాళ్ళు ఎక్కువయ్యాయి గనుకనే అప్పుడప్పుడు వాటిని కరిగించే ప్రయత్నంలో చిన్న చిన్న మందు పార్టీలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ పార్టీ ఇంకా ప్రత్యేకంగా ఖరీదుగా ఉండేట్టుంది ఈ అలంకరణ అంతా చూస్తుంటే. ఇంతకీ దానికి కారణం ఫారిన్లో డాక్టరేట్ చేసి ఇండియాలో స్వగృహానికి తిరిగొచ్చిన అతని పెద్ద కొడుకుని బంధుమిత్రులందరికీ పరిచయం చెయ్యాలి. అతను సోషియాలజీలో డాక్టరేట్. రేడియోలో వినిపించింది. ఇంతవరకు మరువరాని మేధావులు శీర్షికన పలానా వారిని గురించి విన్నారు. ఆ తర్వాత లలిత సంగీతం ప్రసారమవుతోంది. లేచి లైట్ వేసి వచ్చి మళ్ళీ కూర్చున్నాను. ఉదయం 8 గంటలకి పిల్లల్ని తీసుకుని శ్రీవారు నాగార్జున సాగర్ వెళ్లారు. రాత్రి 10 గంటల వరకు తిరిగి వస్తామన్నారు. పులిహోర వడలు చేశాను. కాస్త పెరుగన్నం తిన్నాక ఆ టిఫిన్లు క్యారియర్లు పెట్టి ఇచ్చాను. ఇప్పుడు వంట చేయాల్సిన అవసరం లేదు. తీరిగ్గా కూర్చొని చూస్తున్నాను. ఒక్కో కారు స్కూటర్ మెల్లమెల్లగా ఆవరణంతా నిండిపోతున్నాయి. కరచాలనాలు నవ్వులు అక్కడున్నప్పుడల్లా లైట్లల్లా మెరుపుల్లా అన్నీ కలిసిపోయేలా. ఎవరో హాలు మధ్యలో తివాచీ మీద కూర్చొని సితార్ వాయిస్తున్నాడు. పక్కన తబలా తంబూరా వినిపించినంత నెమ్మదిగా మైక్లో వినిపిస్తోంది. కొందరు బయట కుర్చీల్లో మరికొందరు లోపల కూర్చొని ఆనందిస్తున్నారు. నేను ఆనందిస్తున్నాను. ఎంటర్టైన్మెంట్ బాగుందని. లేకపోతే ఒక్కదానికి 10 గంటల వరకు బోర్ కొట్టేది. అసలు నన్ను కూడా రమ్మన్నారు వారు. నేనే వెళ్ళలేదు. మళ్ళీ ఎటు రైలు ప్రయాణం ఉంది కదా. ఇప్పుడు డబ్బు ఖర్చెందుకు? నాకు ఈ మధ్య పిసినారితనం ఎక్కువైపోతోందని వారు నవ్వుతున్నారు. అయినా సరే అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకుంటే తర్వాత ఒడిదుడుకుల్ని తట్టుకోవడం కష్టం. ఈ 3 నెలల నుంచి నా తెలివి తక్కువతనం చేత కొంత ఇంటి అడ్జస్ట్మెంట్ల కోసం కొంత వారు చాలా శ్రమపడాల్సి వచ్చింది. ప్రతి రాత్రి 11 గంటల వరకు కష్టపడటం చూస్తే చాలా బాధ అనిపించింది. అందుకే 10 రూపాయల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలనిపిస్తోంది. ఎదురింట్లో సంగీత ధ్వనులు స్పీచ్లు ముగిసినట్లున్నాయి. రేడియో తీశాను. వాళ్ళంతా బహుశా మందులు సేవిస్తున్నారనుకుంటాను. కొంత నిశ్శబ్దంగా అప్పుడప్పుడు సన్నని చప్పుళ్ళు చిన్నగా నవ్వులు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఆ సమయంలో సందు చివరి నుంచి తంబూరా ధ్వని వినిపించింది. రామన్న తాత వస్తున్నాడు. లోపలికి వెళ్ళాను. కొద్దిగా పులిహోర 2 వడలు పట్టుకొని వస్తున్నాను. అమ్మా, ఇక్కడే ఉన్నాను తాత, జోలి పట్టు. పిల్లలు పడుకున్నారమ్మా? లేదు తాత, ఇవాళ పిల్లలు నాగార్జున సాగర్ చూడ్డానికి వెళ్ళారు, ఇంకా రాలేదు. అలాగా అమ్మా. తాత, మీ అమ్మాయి అదే నీ తమ్ముడి కూతురు ఏం చేస్తోంది? అదా అమ్మా, పిచ్చి తల్లి, దానికి చదువుకోవాలని ఆరాటం. నేను వెళ్ళేసరికి పలకా బలపం పెట్టుకుని బుడ్డి దీపం దగ్గర కూర్చొని అక్షరాలు రాసుకుంటూ ఉంటుందమ్మా. తను పెద్ద చదువు చదివిస్తుంటే జరగాలని ఉద్యోగం చేస్తానంటుంది. నన్ను అప్పుడు అడుక్కోనియేదట. పిచ్చి తల్లి, అంతకాలం వరకు నేను ఉంటానని దాని ఊహ. లైట్ వెలుగులో తాత నవ్వు తపోధనుడి జ్ఞానంలా ఉంది. అలా గనకు తాత, మీ అమ్మాయి ఊహే నిజమవుతుందిలే. ఏమిటోనమ్మా, అంతా ఆ భగవంతుడి దయ. వస్తా తల్లి. కుక్క కూడా కదిలింది. గుమ్మంలో నిలబడే చూస్తున్నాను. తాత ముందుకెళ్ళాడు. ఎదురింట్లో పార్టీ జోరుగా సాగుతున్నట్లుంది. నవ్వులు మాటలు గట్టిగానే వినబడుతున్నాయి. కొన్ని స్కూటర్లు వెళ్ళిపోతున్నాయి. ఒక కారు కూడా బయటకు వెళ్ళడానికి కదిలింది. చాలనుకున్న వాళ్ళు పోతున్నట్టున్నారు అనుకున్నాను. కారు లైటు మా ఇంటి ముందు నుంచి పక్క ఇళ్ల మీద నుంచి రోడ్డు మీదకి పాకింది. సడన్గా స్పీడ్గా బయలుదేరి 1 నిమిషంలో కీచుమన్న శబ్దంతో ఆగింది. ఆ అన్న ఆర్తనాదం.
తాత అన్న నా కేక ఒకేసారి వీధంతా ప్రతిధ్వనించాయి. తలుపు వేసుకుని బయటికి వెళ్ళిన మా పక్కింటావిడ మళ్ళీ తలుపు తెరిచి బయటకొచ్చింది. ఏమైందండి అని అడిగింది. రామన్న తాత కారు కింద పడ్డాడు. నేను గబగబా మెట్లు దిగాను. అయ్యో అని ఆవిడ నా వెనకాలే వచ్చింది. నిమిషంలో అందరూ పరిగెత్తుకొచ్చారు. భౌ 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 అంటూ ఆ నల్ల కుక్కకి యజమాని కింద పడ్డాడనే గుర్తింపు వచ్చింది. అది అంత గట్టిగా అరవగలదని ఊహించలేకపోయాను. కారు ఆగిపోయింది. దానిలో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఫారెన్ రిటర్న్ అబ్బాయి గారు ఇంగ్లీష్లో చెడామడా తిడుతున్నాడు. కానీ కారు తలుపు తెరిచి బయటికి రావడం లేదు. అతను కనుక బయట కాలు పెడితే మీద పడి రక్కేలా ఉంది నల్ల కుక్క. ఎగిరెగిరి కారు మీదికి క్రింద పడిపోయిన తాత దగ్గరికి తెగ తిరుగుతోంది. బ్లడీ ఫూల్ బెగ్గర్స్, యూజ్లెస్ ఫెలో, కారు హార్న్ ఇస్తుంటే జరగాలని తెలియదు, లైట్ పడుతున్నప్పుడు కూడా చూసుకోడేం అంటూ ఇంగ్లీషు తిట్లన్నీ అయిపోయాక తెలుగు గుర్తుకొచ్చి ప్రారంభించాడు. అతను గుడ్డివాడండి అన్నారెవరో. ఓ ఐసీ, అందుకే పడ్డాడు, నా తప్పేం లేదు అన్నట్లు తల ఎగరేసుకున్నాడు. కుక్క అరుస్తూనే ఉంది. జనం మూగారు. ఇళ్లలో నుంచి వచ్చి కారు ముందు చక్రం కింద పడి తాత నలిగిపోయి బోర్లా పడి ఉన్నాడు. కాషాయ గుడ్డల రంగులో ఎర్రని రక్తంలో కలిసిపోతోంది. అసలు ఎక్కడి నుంచి రక్తం కారుతోందో కూడా తెలియడం లేదు. లైటు స్తంభం వెలుగులో బోర్లా పడిన తాత రక్తం చుక్కలు, దూరంగా పడిన జోలి, చెల్లా చెదురైన అన్నం, సత్తుగిన్నె, కుక్కారుపు స్తంభించిపోయినట్లు నిల్చున్నాను. నా పక్కన ఆడవాళ్లంతా ఏదో అంటున్నారు. నాకు వినిపించడం లేదు. మగాళ్లంతా ముందుకొచ్చారు. తీయండి యువతలకి, ఆసుపత్రికి తీసుకెళ్దాం. స్పృహలో ఉన్నాడా ఏమో. నానా గందరగోళంగా ఉంది నా బుర్రలో. ఈ వార్త మేడలో తెలిసింది. గేటు కాపలాదారు చెప్పాడు. లోపల నుంచి కొందరు పెద్ద మనుషులు గబగబా బయటికి వచ్చారు. యజమాని కొడుకుని ఏం జరిగిందని అడుగుతున్నాడు. నాన్సెన్స్, గుడ్డి వెదవ, కారు కడ్డం వచ్చాడు, కింద పడ్డాడు. ఓ పెద్ద న్యూసెన్స్. అవతల మా ఫ్రెండ్కి ట్రైన్కి వెళ్ళాలని తొందరగా ఉంది. కారులో డ్రాప్ చేయాలని తీసుకెళ్తున్నాను. ఈ బెగ్గర్ వెదవ అడ్డం వచ్చాడు. అవతల లేట్ అయిపోతోంది. తెగ విసుక్కున్నాడు డాక్టరేట్ తీసుకున్న పెద్ద మనిషి. అందరూ తలో రకంగా మాట్లాడుతున్నారు కానీ తాతను ఎవరూ ముట్టుకోవడం లేదు. ఓ, ఈ విధవ రోజు అడుక్కుందుకొస్తాడు. సరే, నేను ఫోన్ చేస్తాను, పోలీసులు వచ్చి తీసుకెళ్తారు. నువ్వు మీ ఫ్రెండ్ని స్కూటర్ మీద తీసుకెళ్ళు అన్నాడు తండ్రి. కారు దిగాడో లేదో నల్ల కుక్క మీద పడి ఎగిరి రక్కింది. బౌ బౌ అంటూ తెగ అరిచింది. ఛీ, వెదవ కుక్క, వీడికి కుక్కొకటా? తండ్రి చుట్టూ ఉన్న పెద్ద మనుషులు ఫారెన్ రిటర్న్ గారిని కుక్క నుంచి తప్పించి పక్కకు పంపించారు. గేటు కాపలాదారు పరిగెత్తుకొచ్చి చేతిలో ఉన్న కర్రతో తెగ బాదాడు వెదవ కుక్కని. అన్ని పనులు నిమిషాల మీద, క్షణాల మీద జరుగుతున్నాయి కానీ తాతని ఎవరూ ముట్టుకోవడం లేదు. నా మనసు ఆక్రోశిస్తోంది. ఒక్కసారి తాతని కదిపి చూడాలని. కానీ సభ్య సమాజపు కట్టుబాట్లు ముందుకు అడుగు వేయనీయటం లేదు. మూలుగు వినబడుతోంది. ఎవరో ఏదో సలహా ఇచ్చారు. 2 నిమిషాలు పెద్ద మనుషులంతా గూడుపుటాన్ని చేశారు. వెంటనే ఆటో కోసం ఒకరు, ఫోన్ కోసం ఒకరు వెళ్ళారు. ఈ లోపల అబ్బాయి గారు, ఫ్రెండ్ గారు స్కూటర్ ఎక్కి కారులో బ్రీఫ్ కేస్ స్కూటర్ వెనకాల పెట్టుకొని వెళ్ళిపోయాడు యమా స్పీడ్లో. నా చుట్టూ వాళ్ళు తాతను రకరకాలుగా ప్రశ్నలు ఇస్తున్నారు. నల్ల కుక్క చచ్చేటు దెబ్బలు తిని దూరంగా నిల్చుని తెగ అరుస్తోంది. మరొక 10 నిమిషాలకు ఆటో వచ్చింది. పనివాళ్ళు, గేటు కాపలాదారు కలిసి తాతని మెల్లగా కదిపి ఎత్తి ఆటోలో పడుకోబెట్టారు. ఆటోలో ముందు డ్రైవర్ పక్కన యజమాని తాలూకు మనిషి ఒకడు కూర్చున్నాక ఆటో కదిలింది. దాని వెనకాలే అరుస్తూ నల్ల కుక్క పరిగెత్తింది. పెద్ద మనుషులంతా పార్టీ గుర్తుకొచ్చి లోపలికి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు తాతను గురించి చెప్పుకుంటూ కదిలారు. లైటు స్తంభం వెలుగులో ఆగి ఉన్న కారు, దాని ముందు చెల్లా చెదురై పడి ఉన్న అన్నం మెతుకులు, కూర ముక్కలు, పులుసు, పులిహోర అన్నీ కలిసిపోయి అంత దూరం వరకు పడున్నాయి. సగానికి పగిలిన తంబూరా స్తంభం దగ్గర పడుంది. కడుపులో సుళ్ళు తిరుగుతున్న అవ్యక్తమైన బాధ భరించలేకపోతున్నాను. గబగబా ఇంట్లోకి వచ్చి తలుపులు వేసుకుని మంచం మీద వాలిపోయాను. తాత, నీకు ఇవాల్టితో ఆయుర్దాయం ముగిసిందా? నువ్వు బ్రతికి బయటపడతావా? నీకోసం ఎవరు శ్రద్ధ తీసుకుంటారు? అది అంతా పిచ్చి. నువ్వింకా బ్రతకలేవు. డబ్బున్న చోట కోర్టులు, కేసులు న్యాయంగా పనిచెయ్యవు. ఇవాళ ఫారిన్ నుంచి వచ్చిన అబ్బాయి నీకోసమే వచ్చాడు, నీ ప్రాణం తీయడానికే. కానీ అది ఎవరూ చెప్పరు. గుడ్డివాడు, కారు ముందుకొస్తూ పడ్డాడంటారు. నువ్వు ముందుకు రాలేదు, ముందుకు పోతున్నావు. కారు నీ వెనకొచ్చింది. కళ్ళున్న అబ్బాయి గారు మత్తు సేవించి కళ్ళు మూసుకుపోయి ఎదురుగా ఉన్న మనిషిని చూడకుండా మీదికి తోలాడు. ఈ సంగతి నాకు తెలుసు. నేను సాక్ష్యం చెప్పినా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ డబ్బు ముందు నా నోరు చిన్నది.
నీ నమ్మిన బంటు కాదు, ఆత్మబంధువు నల్లకుక్కకి తెలుసు అబ్బాయి గారి కారు నీ మీదకి వచ్చిందని. అందుకే అది గొంతు చించుకుని అరిచింది. కానీ దానికి మాటలు రావు. నిన్ను తీసుకుపోతున్న ఆటో వెనకాలే పరిగెత్తింది. ఒక దిక్కులేని ముసలి ముష్టివాడి కోసం బోలెడు బలగంతో సిరి సంపదలతో డాక్టరేట్ తీసుకున్న పెద్ద మనిషిని శిక్షించడమా? జనాభా సమస్య, ముష్టివాళ్ల బెడద ఈ విధంగా తీరినా చాలనుకునే పెద్ద మనుషులున్నారు తాత, ఉన్నారు. తలుపు తట్టిన చప్పుడికి లేచి వెళ్ళి తలుపు తీశాను. శ్రీవారు పిల్లలు వచ్చారు. అమ్మా అమ్మా ఎంత బాగుందో, నువ్వు వస్తే బాగుండేదమ్మా అంది పాప. ముందేమో తిట్టింది, ఇప్పుడేమో అక్కడి నుంచి రానంటోంది అంటూ దెప్పి పొడిచాడు బాబు. మరే నేనేం రానలేదు, ఇంకాసేపు ఉందామన్నాను అని గింజుకుంది పాప. ఏదో ఒకటి, మొత్తానికి నచ్చిందా లేదా? సరే పోవోయ్, ఆ ఊరేమన్నా నీ సొంతమా? సరే సరే పాప ఊరుకోమ్మా, చాలింకా. కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని పడుకోండి. ప్రభా ఏమిటి అలా ఉన్నావు అని అడిగాడు. వారు అడగగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాపం రామన్న తాత ఇందాక కారు కింద పడ్డాడండి, ఇంక బ్రతకడు. నలిగిపోయి రక్తం కారుతుంటే మూలుగుతున్నాడు తప్ప కదల్లేదు. నేను చూడలేకపోయానంటూ ఏడ్చాను. అరెరే ఎలా జరిగింది? అదిగో ఎదురింట్లో ఆ ఆర్భాటాలు చూశారా? వాళ్ళ అబ్బాయి గారు ఫారిన్ నుంచి వచ్చిన సందర్భంలో విందులు వినోదాలు సాగుతున్నాయి. తాత అడుక్కుందుకు వచ్చే వేళ అదే. ముందుకు నడుస్తున్న తాతని మత్తులో అబ్బాయి కారు గుద్దేసింది. పాపం ఇంకా ఆ జోలి, తంబుర, అన్నం అన్నీ ఆ రోడ్డు మీదే ఉన్నాయి. ఆ కుక్క ఎంతలా అరుస్తూ ఆటో వెనకాల పరిగెత్తిందో. పాప బాబు కళ్ళు ఇంతింత చేశారు. అమ్మా నేను చూస్తానమ్మా. బాబు మాటలకి ఆయన కోపగించి, సరేలే ప్రభా ఏం చేస్తాం, ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం అన్నారు. పిల్లలు ఏవేవో అడగాలని ఆత్రం చూపిస్తున్నారు కానీ వారు కోపంగా చూడ్డంతో ఇంకా ఊరుకున్నారు. తలుపు తీసుకుని వెళ్ళి ఆ ప్రదేశం అంతా చూసి రావాలని మహా కంగారు పడిపోతున్నారు. కానీ వెళ్ళనీయరని తెలిసి బిగబట్టుకున్నారు. ఇప్పుడు నాకు ఆకలి వేయటం లేదు ప్రభా, కాస్త మజ్జిగి తాగుతాను అన్నారు. అమ్మా నేను తినలేనే అంది పాప. నాకు మజ్జిగివ్వమ్మా అన్నాడు బాబు. సరే ఎవరికీ అక్కర్లేకపోతే నాకు వద్దు అనుకుని అందరికీ మజ్జిగియ్యాలని వంటింట్లోకి వెళ్ళాను. తూము దగ్గర ఇంత క్రితం నేను పడేసిన ప్లేటు కనిపించింది. ఇంక తాతకెప్పుడు అన్నం పెట్టక్కర్లేదు అన్నట్టు అనిపించింది. గిర్రున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వారు కొంచెం సేపు నా వైపు చూసి, ప్రభా ఏదైనా లోతుగా ఆలోచించడం మానేయి. సెంటిమెంట్స్ వల్ల లాభం లేదు. ఉద్రేకం, ఆవేశం వల్ల పనులు జరగవు. అస్తమానం ఒకే విషయం ఆలోచిస్తూ కూర్చుంటే కొన్నాళ్లకి పిచ్చిదానివైపోతావు. నీలో ఉన్న తర్కశక్తి మంచిదే గాని అందువల్ల ఏదైనా ఉపయోగమైన పని చేయి అన్నారు. ఆయన ఉద్దేశం అర్థమైంది. మౌనంగా గ్లాసులన్నీ తీసుకెళ్లి వంటింట్లో పడేసొచ్చాను. పిల్లలు పక్కల మీద వాలారు. ఆయన సిగరెట్ తాగుతూ మంచం మీద వెల్లకిలా పడుకున్నారు. నేను పక్క వేసుకొని పడుకున్నాను కానీ నిద్ర రావడం లేదు. పాపం పిల్లలు ఎన్నో కబుర్లు చెప్దామనుకున్నట్టున్నారు, చెప్పలేకపోయారు. వారు కూడా ఉత్సాహంగానే వచ్చారు కానీ నన్ను చూశాక తగ్గిపోయారు. ఏమిటో క్షణం క్రితం చూసిన తాత మళ్ళీ కనబడడేమో అనుకుంటే భరించలేని వేదనగా ఉంది. అయినా చేసేదేముంది, నేను ఎందుకు పనికిరాకుండా పోతున్నాను అనుకున్నాను. మెల్లగా నిద్ర కరుణిస్తోంది. ఎక్కడో ఏమిటో వినబడుతోంది. ఏమిటి అది? శ్రీవారు మెల్లగా నా పక్కనే కూర్చుని చెంపలు నిమురుతూ, ప్రభా నీ బాధ నాకు తెలుసును, కానీ నీ మనసు మరీ ఇంత మెత్తనిదైతే ఎలా? అందరూ ఆడవాళ్ళు ఇలాగే ఉన్నారా? నువ్వు ఇలా ఉంటే లాభం లేదు, నేను భరించలేకపోతున్నాను అంటూ నుదుట మృదువుగా చుంబించి లేచి వెళ్ళి పడుకున్నారు. రైలు కదిలింది. జాగ్రత్త. పిల్లలు కిటికీ దగ్గర కూర్చున్నారు. నేను చూస్తాలేండి. మీరు మాత్రం నేను చెప్పినట్టు రాత్రిపూట త్వరగా ఇంటికి వచ్చేయండి. పాలు 2 బాటిల్స్ అనవసరం, ఒకటే తీసుకుంటూ ఉండండి. వంట చేసుకోవడం కష్టమైతే అవన్నీ నేను చూసుకుంటానులే నవ్వారు శ్రీవారు. నెల రోజుల కోసం ఏమంత కష్టం ఉంటుంది అన్నారు నా చేతి మీద మెల్లగా తడుతూ. కష్టమని కాదు కానీ సరేలే మరింక నేనుంటాను. పాపా బాబు టాటా. టాటా నాన్న, టాటా. రైలు వేగం పుంజుకుంది. స్టేషన్ దాటుకుని బయటకొచ్చింది. పిల్లలు కిటికీలో నుంచి తొంగి చూస్తున్నారు. అలా వంగకండి, సరిగ్గా కూర్చోండి అని కోపంగా చూశాను. ఏమిటో 2-3 రకాల పచ్చళ్ళు, కాస్త కందిపొడం చేసిపెట్టి వద్దామనుకున్నాను. కానీ అంత వ్యవధి లేకుండా తొందరగా ప్రయాణం కట్టించారు. ఆ ప్రదేశం నుంచి నేను కొన్నాళ్ళు దూరంగా ఉండకపోతే మరీ స్తబ్దుగా తయారవుతానని త్వరగా పంపించేస్తున్నారు. రామన్న తాత ఎవరో, నేను ఎవరో కానీ ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న పరిచయం బంధుమిత్రుల కంటే ఎక్కువ అనుబంధాన్ని పెంచింది. అందుకే నేను ఆ సంఘటనని త్వరగా మర్చిపోలేకపోతున్నాను.
కిటికీలోంచి రివ్వున గాలి వీస్తోంది. ఎండాకాలపు గాలి గనక హాయిగా చల్లగా ఉంది. ఆ చల్లదనంలో అమ్మ గుర్తుకొచ్చింది. ఈ మధ్య ఖమ్మం మెట్టు వెళ్ళక ఎన్నాళ్లైందో. క్రిందటి సంవత్సరం కూడా వెళ్ళలేదు. నాన్నగారు పెద్దవారైపోయారు. రిటైర్ అయినాక అక్కడే స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. ఈ సెలవుల్లో తమ్ముడికి సంబంధం ఏదైనా కుదిరితే పెళ్లి చేయాలనుకుంటున్నామని ఉత్తరం రాశారు. చెల్లి పిల్లలు ఎలా ఉన్నారో. ఎక్కడో నార్త్లో ఉన్నారు వాళ్ళు. అతను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పుడూ క్యాంపులు ట్రాన్స్ఫర్లు. ఊరు మారినప్పుడల్లా దానికి జబ్బు చేస్తుందట. ఎప్పుడూ రోగాలు మందులు. ఏమిటో అదో రకం సంసారం. అన్నయ్యలిద్దరూ దక్షిణాదిలో ఇంజనీర్లు. వాళ్ళకెప్పుడూ తీరుబడి ఉండదు. దానికి తోడు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. కాలేజీల్లో చదువుల్లో ఉన్నారు. అందుకని వస్తూ పోతూ ఉండటానికి వీలు కాదు. అందుకేనమ్మా పెద్దదానివైపోయానని అందరూ దూరంగా ఉన్నారని బాధపడుతోంది. మేము హైదరాబాద్లో ఉన్నాం గనక తరచుగా వస్తూ ఉంటామని ఆశపడింది. కానీ ఏమిటో మాకు ఉండే ఇబ్బందులు మాకు ఉన్నాయి. అవన్నీ చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. ఖమ్మం మెట్టు స్టేషన్ వచ్చింది. నేను పిల్లలు సామాన్తో దిగిపోయాం. రిక్షాలో పెట్టి బెడ్డింగ్ క్యారియర్ సంచి అన్నీ పెట్టుకుని పిల్లలు నేను కూర్చున్నాం. రిక్షా మామిళ్లగూడెం వైపుగా సాగింది. ఇంటి ముందు రిక్షా ఆగగానే ఇదిగో ఏమే అమ్మాయి పిల్లలు వచ్చారు అంటూ నాన్నగారు వీధి వసారాలో నుంచి పెరట్లోకి వినిపించేటట్టు కేక వేశారు. సామాను పిల్లలు నేను దిగి రిక్షావాడికి పైసలిస్తుంటే అమ్మ వచ్చింది. వచ్చావా అమ్మా? ఉత్తరం రాస్తే నాన్నో తమ్ముడో స్టేషన్కి వచ్చేవారు కదే అంది. అవును గాని అనుకోకుండా బయలుదేరాం. అయినా ఎందుకమ్మా నేను రాలేనా? సరే రాలేవని కాదు, పిల్లలతో శ్రమ పడతావని. ఏమే రేణు బాగున్నావా? ఏరా వెర్రి నాగన్న మేడ మీద నుంచి పడిపోయావని మీ నాన్న రాస్తే హడలిపోయాం. సరిగ్గా అప్పుడు నాకు జ్వరం. మీ నాన్నగారి వంట, తమ్ముడికి ఎక్స్కర్షన్, ఇల్లు ఎలా ఉండాలో అలా ఉంది. రాలేకపోయాం. పనికిమాలిన అమ్మమ్మని ఉన్నాను. ఏం చేస్తున్నానో మీకు. ఆవిడ కళ్ళ నీళ్లు పెట్టుకుని బాబుని దగ్గరకు తీసుకుంది. బాగుందమ్మా. ఎవరు చేంజ్ చేయగలరు? ఇదిగో నిన్నే వాళ్ళని ఇంట్లోకి రానిస్తావా లేదా? అది వీధి. నాన్నగారి మందలింపుతో అందరం లోపలికొచ్చాం. వేసవి కాలపు తెల్లవారగట్ల నిద్రపడితే త్వరగా మెలకువ రాదు. చల్లని గాలి వీస్తోంది. త్వరగా లేచి పనులు చేసుకోవాలనే తొందర లేదు. వచ్చింది పుట్టింటికి కదా, హాయిగా ఆదమర్చి నిద్రపోతున్నాను. గణగణగణ గంట వాయిస్తున్న చప్పుడు. ఏదో స్తోత్రం వినిపిస్తోంది. అది కూడా మగకంఠం. నాన్నగారికి పూజ చేసుకునే అలవాట్లేదు. ఎవరబ్బా ఇంత పొద్దున్నే పూజ చేసుకునేవాళ్ళు? లేచి కూర్చున్నాను. పెరట్లో పని మనిషి అంట్లు తోముతోంది. వీధిలో పాలవాడు పాలు పోస్తున్నాడు. అమ్మ వంటింట్లో కాఫీ ప్రయత్నంలో ఉంది. తమ్ముడు మా పిల్లలు పక్క మంచాల మీద ఇంకా నిద్రలోనే ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో పెరట్లో కొత్తగా కట్టిన 2 గదుల్లో కొత్తగా అద్దెకుంటున్నతను ఒక చేత్తో పళ్ళెం మరొక చేతితో కొన్ని పువ్వులు తీసుకుని బయటకొచ్చాడు. బహుశా ప్రసాదం ఇవ్వడానికేమో. పని మనిషి గబగబా చేతులు కడుక్కుంటోంది. నాకు సిగ్గనిపించింది. నేనింకా నిద్రముఖంతో మంచం మీదే కూర్చున్నాను. లేచి త్వరగా ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఏవండి ప్రసాదం? అతను గుమ్మంలో నిలబడి అమ్మని పిలిచాడు. వస్తున్నాను బాబు. అమ్మ 2 చేతులు తుడుచుకొని వెళ్ళి ప్రసాదం తీసుకొని అమ్మ ఇప్పుడే లేచింది, నేను పడతాను లేండి అని లోపలికొచ్చింది. ఇదిగో ఈ పళ్ళెంలో ఇక్కడ పెడతాను, ముఖం కడుక్కొని తీసుకోమ్మా. ఏమిటో ఆడదాన్నయ్యుండి నేను చేసుకోలేకపోతున్నాను. అతనికి ఎంత శ్రద్ధో అంటోందమ్మ. నేను బాత్రూంలోకి వెళ్ళాను. భార్య పోయింది. వయసులో ఉన్నా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. 2 ఆడపిల్లల్ని కొడుకుని తనే స్వయంగా పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి పంపించేసేట. ఇప్పుడు అన్ని బాధ్యతలు తీర్చుకొని తన బ్రతుకు తను బ్రతుకుతూ హాయిగా ఉన్నాడు. మహానుభావుడు. పుణ్యం పురుషార్థం అన్నీ చేసుకుంటున్నాడు. అందరికీ వీలవుతుందా? అమ్మ చెప్పుకుపోతున్నదంతా వినబడుతూనే ఉంది. టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చి అమ్మ పక్కనే పీట మీద కూర్చున్నాను. వేడి వేడి కాఫీ 2 గ్లాసుల్లోకి తిరగబోస్తూ ముందా ప్రసాదం నోట్లో వేసుకో అంది అమ్మ. ఆ కొబ్బరి ముక్క పంచదార నోట్లో వేసుకున్నాను. పువ్వు కళ్ళకద్దుకొని మళ్ళీ పక్కన పెట్టాను. స్నానం చేయలేదు కదా అని అమ్మ నాకు గ్లాస్ అందించి, ఎక్కడున్నారు? ఇలా వచ్చి ఈ కాఫీ గ్లాస్ తీసుకెళ్ళండి అంటూ నాన్నగారిని ఉద్దేశించి గట్టిగా కేక వేసింది. పెరట్లో మంచం మీద ముసుగెట్టుకున్న తమ్ముడు ముసుగు తీయకుండానే, అబ్బా ఏమిటమ్మా అరుపు? అవతల ఆ రైలు గొడవ కంటే గట్టిగా అరుస్తావు. మెల్లగా పిలవమని ఎన్నిసార్లు చెప్పానో అని విసుక్కున్నాడు. విన్నావా? అది వరసమ్మా. చుట్టుపక్కల 4 వింటారట. వాడి స్నేహితులు ఉన్నారట. నేను నెమ్మదితనం నేర్చుకోవాలట. చెట్టు ఉడిగే కాలానికి కుక్కమూతి పిందే అని మీ అందరూ పుట్టడం అయ్యాక ఆఖర్న వీడు పుట్టి నా దుంప తెంచుతున్నాడనుకో. ముసలితనంలో నాకిప్పుడు షోకులు మర్యాదలు మన్ననలు ఎందుకమ్మా?
నా బొంద రేపో మాపో రాలిపోయే పండుటాకుని. ఇంకా నాకు ఈ సంసారం జంజాటం తప్పలేదు. మీ నాన్నగారు కూడా అంతేలే. ఎంతసేపు ఆ మొక్కలు కూరలు అంటూ ఆ చెట్ల దగ్గర అలా కూర్చోవడం. ఇవాళ కాకరకాయ కారం పెట్టి వండుతావా, అరటికాయ ఆవ పెట్టి వండుతావా అంటూ ఎంతసేపు తిండి ధ్యాస తప్పితే ఓ రామకృష్ణ అనుకుందామని లేదు. చక్కగా రిటైర్ అయిపోయాక సత్కాలక్షేపం చేసుకుంటూ కూర్చోకూడదు? రామ మునుపటి కన్నా తిండి గొడవ ఎక్కువైపోయింది. ఏమిటేమిటి, ఎవరిని కడిగి పారేస్తుంది? నన్నేనా? లేకపోతే ఎవరూరుకుంటారులే, కట్టుకున్నవాడే అలుసు. నాన్నగారు లోపలికి వస్తూనే అమ్మని విమర్శించడం మొదలెట్టారు. మీరు మాత్రం ఊరుకుంటారా? ఎందుకు, ఏళ్ళొచ్చాయి కానీ బుద్ధి లేదంటావు అంతేనా? సరే, ఇప్పుడు వదిలిపెట్టేయలేవు కదా. అదిగో ఏమన్నా అంటే అది తంతు. కాఫీ గ్లాస్ అందుకొని నవ్వుతున్నారు నాన్న. నాకు నవ్వు వచ్చింది కానీ కొద్దిగా బాధ కూడా అనిపించింది. ఒంట్లో ఓపిక తగ్గాక, బాధ్యతలు తీరాక మనిషిలో సహనం పోయి బద్ధకం, అలసట వస్తాయి. అందుకే ఆ వయస్సులో వాళ్ళని వానప్రస్థాశ్రమంలో ఉండమంటారు. కోపాన్ని అరికట్టుకుంటూ శాంతం, సహనం అలవర్చుకుని జీవితపు ఆఖరి మెట్టు మీద అలసట తీర్చుకుంటూ నా డ్యూటీ అయిపోయింది, ఇంకా నీ పులిపే మిగిలి ఉంది అని ఎదురు చూస్తారని ఆ విధంగా అంటారు. కానీ 100కి 90 మందికి ముసల్తనం వచ్చాక ఇంకా కోరికలు, మనసులు, చపలత్వం ఎక్కువైపోతాయి. మరి ఈ పెరట్లో అతనికి అలాంటి వికారాలు ఏవీ లేనట్టున్నాయి అనుకున్నాను. ఏమమ్మా, ఏమంటాడు మీ ఆయన? ఇంకా ఇంటికి డబ్బు పంపిస్తూనే ఉన్నాడా? అతను పంపిస్తున్నంతకాలం మీ మామగారు అందుకుంటూనే ఉంటారు. లేదా ఇంకా మీ మరదల చదువులు అయిపోతాయి కదా, ఏ ఉద్యోగాలు చేసుకుంటారు. చాలింకా. మీ పిల్లలు మాత్రం పెద్దవాళ్ళు అవటం లేదు. ముందు ముందు మీకెన్ని అవసరాలు ఉంటాయి. ఇప్పుడే కాస్త వెనకేసుకోవాలి. హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళంతా స్థలాలు కొనుక్కున్నారు, ఇళ్ళు కూడా కట్టుకున్నారు. మీరే ఏం చేయలేదు. ఇన్నాళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు. పోనీ కాస్తో కూస్తో డబ్బైనా దాచుకుంటున్నారా? నాన్నగారి ప్రశ్నలకి నేను చిన్నగా నవ్వేశాను. అంతగా ఏం మిగలదు నాన్న, ఖర్చులు కూడా ఉంటున్నాయి కదా. వారేదో డిపార్ట్మెంటల్ పరీక్షలు రాద్దామనుకుంటున్నారు. జీతం పెరుగుతుందట, అప్పుడు కాస్త జాగ్రత్త పడాలి. ఏమిటో మీ పిచ్చి. ఇప్పటి జాగ్రత్త ఏం లేదు కానీ ఇక ముందు ఏదో వస్తే చేస్తానంటారేమిటమ్మా? అప్పుడు మాత్రం మీ మరుదులు మీ దగ్గరికి వస్తే? అబ్బే, తెలివితేటలు ఉండాలమ్మా. మన సుబ్బమ్మత్త కొడుకు జగన్నాథం లేడు, వాడు ఏం చదివాడనుకున్నావు? మెట్రికులేషన్. అసలు వెదవకి చదువబ్బలేదు, చచ్చి చెడి పాస్ అయ్యాడా మెట్రిక్. వాళ్ళ నాన్న ఎలాగో తంటాలు పడి తాలూకా ఆఫీస్లో గుమాస్తాగా వేయించాడు. ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడో తెలుసా? 2 చేతులా సంపాదిస్తూ హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడమ్మా. స్కూటర్ కొన్నాట. కొడుకుని డాక్టర్ చదివిస్తున్నాడట. కూతురు ఈసీఐలో ఉద్యోగం చేస్తోందట. అబ్బో, చాలా ప్రయోజకుడయ్యాడు. అంతవరకు ఎందుకు? మన వెంకయ్య మామలేడు? ఉన్నాడు. ఇంక ఊరుకోండి, ఎప్పుడు వాళ్ళ గొడవలే. అమ్మ విసుక్కుంది. కథ కొనసాగుతుంది.